కానీ ఏం చెప్పాలని అర్థం కావట్లేదు అన్న. ఏదో ఒకటి చెప్పు. నేనైతే హరిశంకర్ గారు కనిపిస్తే ఐస్ ముక్కలు ఆయన సెటిలో పోస్తా. ఆయన ఆయన రేంజ్ పెరిగిపోయిందన్న. ఆయన రేంజ్ తగ్గించేసి ఒకటే ఒక స్లోగన్ చెప్తా. స్క్రీన్ మీద పవన్ అన్న ఫ్యాన్స్ లో పవన్ అన్న జిందాబాద్, పవన్ అన్న జిందాబాద్, పవన్ అన్న మెడలో చేస్తే తోడా పోతుందంటే ప్రతి ఒక్కరు చూడాలి, ప్రతి ఒక్కరు చూడాల్సి. అరే ఎవర్రా మీరంతా? ఉస్తాద్ భగత్ సింగ్ అది రియల్ గా మీరు ఎంజాయ్ చేసే పీస్ మేము చెప్పాం. మీరు సినిమా చూడాలి, ప్రతి ఒక్కరు చూడాలి. రండి మనతోటి సినిమా అవుతాం. ఆ సాంగ్ మాత్రం కానీ ఏం చెప్పాలని అర్థం కావట్లేదు అన్న. ఏదో ఒకటి చెప్పు. నేనైతే హరిశంకర్ గారు కనిపిస్తే ఐస్ ముక్కలు ఆయన సెటిలో పోస్తా. ఆయన ఆయన రేంజ్ పెరిగిపోయిందన్న. ఆయన రేంజ్ తగ్గించేసి సినిమా తీశాడు. నిజం చెప్తున్నాను. హరిశంకర్ కనిపిస్తే మాత్రం ఐస్ ముక్కలు పోస్తా. డాన్స్ చేస్తాడా? ఏందన్నా? ఏం సినిమా అన్నా? అట్లా లేదు, కిచెన్ సినిమా లాగా. భగత్ సింగ్ అంటే ఏందన్నా? భగత్ సింగ్ ఏంటంటే తరతరాల నుంచి పేరన్న భగత్ సింగ్. చూడండి, నిజంగా ఒక టైటిల్ పెట్టాడు, దానికి న్యాయం చేయలేదు. భగత్ సింగ్ అంటే దేశం కోసం పనిచేసిన వ్యక్తి. ఈయన కూడా ప్రజల కోసం చేస్తున్నాడు, కానీ సినిమా తీయలేదు. సినిమా ఏం చెప్పాడంటే అది ఉస్తాద్ భగత్ సింగ్ అంటే ఒక ప్రాధాన్యత, ఒక స్టోరీ ఉన్నది. కానీ ఈ సినిమా మాత్రం కిచిడి చేశాడు. ఒక లుక్ చూస్తేనేమో భీమ్లా నాయక్, ఇంకో లుక్ చూస్తేనేమో ఖుషి, ఇంకో లుక్ చూస్తేనే గబ్బర్ సింగ్. కానీ నేనైతే గల్లీ పిఠాపురంలో గల్లీ తిరిగి ప్రచారం చేసిన. కానీ ఈ సినిమా చూస్తే నేనే నెగిటివ్ చెప్పాలంటే నాకు చాలా బాధగా ఉంది, భయం. ఐ లవ్ యూ పవన్ గారికి. ఒకరిని హైప్ చేయడం కోసం ఇంకొకరిని తొక్కొద్దన్న. ఒకటేంటంటే మహేష్ గారిని ఆ పాట కించపరిచే విధంగా, ఇంకోటి చిరంజీవి గారి పాట కించపరిచే విధంగా ఏదేదో కించపరిచంగా పెట్టేసి ఇది ఒక స్టెప్ పెట్టాడు అన్న. సాంగ్స్ ఎలా ఉన్నాయి? నచ్చలేదన్న. నచ్చలేదు సినిమా. పవన్ కళ్యాణ్ ఐ లవ్ యూ పవన్, ఐ లవ్ యూ పవన్. నేను పవన్ కళ్యాణ్ కోసం పవన్ కళ్యాణ్ కోసం నేను ఇక్కడ చచ్చిపోతాను. నువ్వు చచ్చిపోతావా? సినిమా చూసి మాట్లాడుతా. ఇప్పుడు డిప్యూటీ ఉన్నాడు, ఆయన సీఎం కావాలంటే పిఎం కావాలంటే సీఎం కావాలంటే ఇలాంటి సినిమాలు తీస్తే సీఎం అవుతాడనా? ఇలాంటి సినిమాలు తీస్తే పిఎం అవుతాడనా? మంచి సినిమాలు తీయని చెప్తున్నా. నాకేం నచ్చలే. ఐ లవ్ యూ పవన్, ఐ లవ్ యూ పవన్. ఏం ఎందుకు
సినిమా అంటున్నాను నేను. సినిమా అంటున్నాను నేను అంతే. పవన్ కళ్యాణ్ కోసం నీకు తెలుసా? సినిమాకి పవన్ కళ్యాణ్ సీఎం కావాలి. రాజకీయం పవన్ కళ్యాణ్ తోటి సినిమా తీయాలంటే మంచి సినిమా తీయండి, లేదా కుత్త మూసుకొని నువ్వు సినిమా చూస్తే చూడు, లేకపోతే ఇంట్లో పడుకొని ఉండు. అంతేగాని ఇష్టం వచ్చిన రివ్యూలు ఇవ్వకు. మినిమం డిగ్రీ ఉంటే తీయండి, లేకపోతే కుత్త మూసుకొని ఉండండి. నీకు కూడా జ్ఞానం ఉంటే సినిమా చూడు, లేకపోతే మానే. జ్ఞానం ఉంటే సినిమా చూడు, లేకపోతే మానే. ఇష్టసరంగా రివ్యూలు ఇవ్వకు. జ్ఞానం ఉంటే సినిమా చూడు, లేకపోతే మానే. నీకు అసలు అర్హత లేదు. పవన్ కళ్యాణ్ సినిమా చూసి అర్హత లేదు నీకు. ఏం చేస్తలేదు, ఏం చెప్తలేదు. ఆయన రేంజ్ పడిపోతుంది. ఆయన పడిపోతే నీకెందుకు అబ్బాయి? ఆయన రేంజ్ పడిపోతుంది. నువ్వు చూడు, నువ్వు చూడు. కొట్టాలి కాదు, బాగలేదని చెప్పి సినిమా ఎందుకు బాగాలేదు? నువ్వు చొక్కా వేసుకొచ్చేసి మొక్కల సినిమా రివ్యూ ఇస్తే లేదన్నా చూపి మళ్ళీ మన్మధరాజు కాదు. బాగున్న సినిమా బాగలేదనుకో ఎవడు అడిగారు? మీడియా వాళ్ళు రివ్యూలు కావాలా? ఎత్తుకుంటా ఉన్నారు, నువ్వు దొరికావు. ఫేమస్ అవ్వాలని చెప్పేసి సినిమా బాగుండే హరిహర వీరమల్లు బాగలేదు అంటే ఒప్పుకుంటాం. నీకేం బాగలేదు, ఏం బాగలేదు. అన్న ఒకటే చెప్తున్నానా, ఇగో ఇగో అన్న ఒకటి చెప్తున్నా, ఇగో నా కొడుకులు యూట్యూబ్ చూడను, ఛానల్ చూడను, సినిమా చూసి నేను మాట్లాడతాను. ఏ నా కొడుకైనా రాజకీయం కోసం మాట్లాడితే వల్ల కొడతా. ఏం చేసిండు రాజకీయం అంటే? రోడ్డు వేపించిండు, అనాథలు అంటే పైసలు ఇచ్చిండు, 5 నిమిషాలు చేస్తాడు తెలుసా? ఏ రాజకీయం? నేను ఆంధ్ర అది హిందూపురం గోరట్ల మాధవ్ తెలుసా? గోరట్ల మాధవ్ అక్కడ నా ఊరు ఒక్కటి అన్నా చెప్తున్నా. నాకు ఇగో ఒక్క రోడ్డు లేదు తెలుసా? పవన్ అన్న అది అయిపోయింది అన్న. నేను సినిమా చూసి నేను మాట్లాడతా. నేను అన్న కోసం ప్రాణమైన ఇస్తా. మా ఫ్రెండ్స్ ఎవరైనా పవన్ అన్న ఎవరైనా ఏముంటుంది తెలుసా? అరే మీ ఓడు ఒక్క సీట్ గెలవడు గెలిచి చూపించాడు తెలుసా? రికార్డు తెలుసా? ఎవరికి రాదు, ఏ రాజకీయం నా కొడుకు రాలేదట.